హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్లో నోటిఫికేషను ఫీజు లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. నో ఎగ్జామినేషన్. తక్కువ పోటీతో ఉద్యోగ అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవాలి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకుని ఉద్యోగం పొందాలని కోరుతూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన వీడియోలో పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎలా అప్లై చేయాలి ఏంటనేసి. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిపార్ట్మెంటల్ ఆఫ్ రెవెన్యూ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఇక్కడ 3 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. 3 రకాల వేకెన్సీ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మనకి స్టెనోగ్రాఫర్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఇంకోటి ట్యాక్స్ అసిస్టెంట్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. 28 పోస్టులు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే మన అటెండర్ జాబ్లకి 26 అయితే ఉన్నాయి. పే స్కేల్ మనకి స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2కి అయితే లెవెల్ 4 25,000 నుంచి 81,000 దాకా బేసిక్ పే ఉంటుంది. వీరికైతే మనకి 50,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ట్యాక్స్ అసిస్టెంట్కి 25,000 సేమ్ 55,000 దాకా మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మల్టీ టాస్క్ కోసం అయితే వారికి 18,000 అంటే మనకి 40,000 దాకా మనకి శాలరీ రావడం అయితే జరుగుతుంది దీంట్లోనూ. తర్వాత వచ్చి మనకి దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఏమన్నాండి, ఏజ్ 1/1/2025 లోపు మనకి స్టెనోగ్రాఫర్కి మనకి 18 నుంచి 27 సంవత్సరాలు నిండిన వారు జనరల్ క్యాస్ట్ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుంచి 20 సంవత్సరాల దాకా వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. 5 years జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్, తర్వాత 10 years ఎస్సీ ఎస్టీ వారికి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఏ విధంగా ఉన్నాయో దానికి అయితే అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి ఎవరికైతే షార్ట్ హ్యాండ్ వస్తుందో వారు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ టీఏ ఎవరు డిగ్రీ చదివారో వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఎంటీఎస్కి అయితే నేను చెప్పాను కదా 10th క్లాస్ పాస్ అయిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవడానికి ఉంది. ఇది మీరు ఎవరైతే స్పోర్ట్స్లో ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. ఉండండి మరి వెనక్కి వెళ్ళిపోకండి. స్పోర్ట్స్ అంటే మీరు నేషనల్, ఇంటర్నేషనల్ వారికి అయితే నేను ఈ నోటిఫికేషన్ అయితే చేయబోదును. స్కూల్ లెవెల్లో కూడా స్కూల్ లెవెల్లో కూడా ఎవరైతే స్పోర్ట్స్లో ఉన్నారో వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ నేను చేస్తున్నాను. మీరు అథ్లెటిక్స్లో కానీ, బ్యాడ్మింటన్లో కానీ, బాస్కెట్బాల్లో కానీ, బాడీ బిల్డింగ్లో కానీ, తర్వాత చెస్లో కానీ, క్రికెట్లో కానీ, ఫుట్బాల్లో కానీ ఎవరైతే స్కూల్ లెవెల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారో ఇక్కడ ఉన్న మొత్తం 17 ఈవెంట్లు ఉన్నాయి. 17 ఈవెంట్లో కూడా స్కూల్ లెవెల్లో కూడా ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి మెయిన్ మాత్రం మగవారికి అయితే 41 వేకెన్సీలు ఉన్నాయి. లేడీస్ వారికి అయితే 15 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరు నేషనల్, స్టేట్ లెవెల్, జూనియర్ నేషనల్, తర్వాత మెడల్ విన్నర్ ఉన్న వాళ్ళు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు వారు. తర్వాత దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ స్కూల్ లెవెల్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎవరైతే మీరు పార్టిసిపేట్ చేసి మెడల్ తీసుకున్నారో వారైతే అప్లై చేసుకోవడానికి దీనికి ఎలిజిబుల్ అని ఇవ్వడం కాబట్టి నేను దీన్ని మీకు నోటిఫికేషన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి స్కూల్స్లో గేమ్స్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ మీకు నేను నోటిఫికేషన్ చేయడం జరిగింది. హౌ టు అప్లై ఎలా చేసుకోవాలంటే మనం www.incometaxhyderabad.gov.లో ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు మనకి 5th ఏప్రిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు మర్చిపోకుండా అప్లై అయితే చేయండి. ఫీజు కూడా ఎటువంటి లేదు కాబట్టి. మీ దగ్గర ఏమి ఉండాలంటే సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్లు లేదా మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారైతే ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు ఐడి ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సరే మీరు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నవారైతే ఎన్ఓసి అయితే కంపల్సరీ కావాలని ఇవ్వడం అయితే జరిగింది మీకు. ఇది పోస్టింగ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే పోస్టింగ్ ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. తర్వాత వారు 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఎలా ఉండాలి ఏంటని పూర్తి వివరాలు అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు పెట్టడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఫామ్స్ ఏమేమి ఫామ్స్ మీకు కావాలో ఇక్కడ దానికి సంబంధించిన ఫామ్స్ ఎటువంటి మనకు సర్టిఫికెట్స్ వాళ్ళు అడుగుతున్నారో చూసి దానికి సర్టిఫికెట్లకు సంబంధించిన ఇక్కడ పెర్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. Form 4, Form 3 అనేసి దాన్ని అయితే చూసి మీరు అది అవైలబుల్ చేసుకుని మీరు దాని నుండి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇటువంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. 5th ఏప్రిల్ లాస్ట్ డేటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కాబట్టి మీరు అప్లై చేసుకుని ఉద్యోగం అని పొందుతారని కోరుతూ నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.